తల్లి దయ్యమైంది అన్నట్టు ఇవాళ తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు శాపంగా తయారైపోయాడు. అదేదో సామెత లెక్కున్నది. ఇంత దుర్మార్గమా? మన బీఆర్ఎస్ కంటే ఇవాళ ప్రాజెక్టులు పెరిగినాయి. ఇయర్ ఆన్ ఇయర్ మేము ప్రాజెక్టులు కట్టినాం. నీటి వినియోగం పెరగాలన్నా తగ్గుద్దా? ప్రాజెక్టులు కట్టుకుంటున్నా పోయిద్ది. కృష్ణా మీద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినా కొద్దీ అవసరాలు పెరుగుతాయి, ఆయకట్టు పెరుగుతుంది. దుర్మార్గం ఏంటంటే మీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో నీటి వాడకం తగ్గుముఖం పట్టింది. దిస్ ఇస్ అ టోటల్ ఫెయిల్యూర్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. దిస్ ఇస్ అ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అత్యంత కీలకమైన ఈఎన్సీ పోస్ట్ను కూడా వారాల తరబడి కాలు పెడతారు ఎవరన్నా. ఇన్ఫ్యాక్ట్ ఈఎన్సీ ఎప్పుడు రిటైర్ అవుతాడు అనేది ఈ ప్రభుత్వం పోయిన డిసెంబర్లోనే డిసైడ్ అయింది. వారం ముందే నెక్స్ట్ ఇన్ఛార్జో లేకపోతే నెక్స్ట్ సీనియారిటీ ప్రకారంగా ఈఎన్సీ ఎవరో నిర్ణయిస్తారు. అంటే మీకు అసలు లెక్క లేదు, పట్టి లేదు. పాలన మీద పట్టు లేదు, పట్టి లేదు, రెండు లేవు మీకు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది మేము ఒక 6 నెలల కిందనే బయట పెట్టాం. ఇప్పుడు మీరు ఉత్తరం రాసిండ్రు. అంటే మీ ఈఎన్సీ గారు మీ ప్రభుత్వం ఉత్తరం రాసింది. కేఆర్ఎంబీకి లేఖ రాసి బీఆర్ఎస్ చెప్పింది నిజం అని ఇప్పుడు కదా మీరు ఒప్పుకున్నారు. ఆ రోజు మమ్మల్ని తిట్టిర్రు మేము బయట పెడితే. అతి తక్కువ నీళ్లు వాడుతున్నారు, మీరు ఫెయిల్ అవుతుండ్రు అంటే మా మీద రాజకీయంగా బురద జల్లిండ్రు, ఏదో తిట్టిండ్రు. మేము ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం ఎన్ని తిట్లు పడడానికైనా సిద్ధం. తిట్లు తిన్నా మిమ్మల్ని ఇడిచిపెట్టాం. మాకు ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి. మమ్మల్ని తిట్టిండ్రు. ఇవాళ మేము చెప్పిందే నిజమని మీరే ఉత్తరం రాసిండ్రు కదా కేఆర్ఎంబీకి. అరే అడ్డగోలుగా వాడుతుంది ఆంధ్రప్రదేశ్, జర ఆపుండ్రి. ఇది ఆనాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు? చేతులు గాలిని కాకులు పట్టుకున్నారు. అంటే మేము ప్రశ్నించిన నాడే నిద్రలేచి ఉంటే, మేము ఆ రోజు అడిగిన నాడే మీరు మేల్కొని ఉంటే ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చినా? ఇలా 80% నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకునే పరిస్థితి ఎవరు కల్పించిండ్రు? మీరు నిద్రపోవడం వల్ల. మేము ఆనాడు మేము ప్రశ్నించిన నాడే, 6 నెలల కింద మేము చెప్పిన నాడే మీరు బాధ్యతగా వ్యవహరించుంటే, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుంటే, మీరు జాగ్రత్తగా వ్యవహరించుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఇంత నష్టం అవుతుండేనా అని నేను అడుగుతా ఉన్నా. అంటే నామమాత్రంగా లేఖలు రాయడం తప్ప మీరు చేస్తున్నదైతే ఏం లేదు. ఇంకా దారుణమైన పాయింట్ ఏంటంటే ఈఎన్సీ గారేమో ఆయన దాంట్లోనే 664 టీఎంసీలు తీసుకుపోయింది అని ఈఎన్సీ గారు లెటర్ రాసిండ్రు. 664 టీఎంసీ. ఇది యాజ్ ఆన్ ఈ 664 టీఎంసీలు 29 జనవరి 2026 అని రాసిండ్రు. అదే ఈఎన్సీ గారేమో 664 అన్నాడు. కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్కి ఉత్తరం రాసింది. అంటే కేఆర్ఎంబీ వ్యవహారము బీజేపీ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుంది అంటే, కేఆర్ఎంబీ అంటది 555 టీఎంసీలు తీసుకుపోయింది అని కేఆర్ఎంబీ అంటది. 555. ఇది డేట్ ఎన్నడు? 6 ఫిబ్రవరి. లేటెస్ట్ 6 ఫిబ్రవరి 2026 నాడు కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్కి రాసింది. ఏమంటది? మీరు 555 టీఎంసీలు 78% తీసుకుపోయినరు, ఇక ఆపుండ్రి అని. అంటే 100 టీఎంసీలు తక్కువ చేసినారు. తీసుకుపోయింది 664, కానీ కేఆర్ఎంబీ ఏమంటుంది? 555 టీఎంసీలు అంటుంది. అంటే ఇది ఎట్లుందంటే అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు, హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబీ కాపాడదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని, కేఆర్ఎంబీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులు కాపాడాలి. కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఏమో నిద్రపోతాడు, అడగాల్సిన రేవంత్ రెడ్డి నిద్రపోతాడు. ఇది కాపాడే బాధ్యత ఎవరిది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కేఆర్ఎంబీ ఎవరి నాయకత్వంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం కింద కేఆర్ఎంబీ ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు, కిషన్ రెడ్డి కానీ సంజయ్ గారు కానీ. పొద్దున్నేస్తే కేసీఆర్ గారి మీద పడేడ్చుడే తప్ప మరి ఎట్లా పోతున్నాయి? మా తెలంగాణకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఏం చేస్తుండ్రు అని ఒక్కనాడన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో కేఆర్ఎంబీని రివ్యూ చేసిండ్రా? కేఆర్ఎంబీ మీ సంస్థ కదా, మీరు కదా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అడగాల్సిన రేవంత్ రెడ్డికేమో నా ఆర్ఆర్ ట్యాక్సులు ఎక్కడ బయటకు తీస్తారో, నా సంగతి ఏమవుతుందో అని ఆయన పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడేడుస్తుంటాడు. మరి అలా హక్కులు కాపాడాల్సింది ఆ సంస్థను, కేఆర్ఎంబీని నిర్వహించాల్సిన బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు,
ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంబి మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్న తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను. అడ్డగోలుగా తెలంగాణ నీళ్లు తీసుకుపోతున్నారు, తెలంగాణ నోళ్లు కొడుతున్నారు, తెలంగాణ భూములను బీళ్లు పరుస్తున్నారు, తెలంగాణకు మంచినీళ్లు లేకుండా జరిగే పరిస్థితి అయితే ఉంది. అంటే మా నోళ్లు కొడుతుంటే నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, ఈ రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్లు మాట్లాడరు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటున్నారు. ఇది ఏంది? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంది? అంటే మీరు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసుకుదాం అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మీకు దోస్తాన్లు ఉంటే మీ పర్సనల్ ఏమన్నా చేసుకోండి, మీ వ్యవహారాలు ఏమన్నా కానీ. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు, ఉండని, మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర హక్కులు కాలరాసే హక్కు మీకు లేదు. ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలనే కదా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. అధికారం ఇస్తే ఈ రాష్ట్ర హక్కులను ఆంధ్రాకి ఎందుకు రాసిస్తున్నారు? రేవంత్ రెడ్డి రాసిస్తాడు, బీజేపీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది. ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఇవాళ తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారు. తెలంగాణ నోటికాడ బుక్కను ఎత్తగొడుతున్నారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే దీని మీద స్పందించాలని, ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపును నిలిపివేయాలని, క్యారీ ఫార్వర్డ్ కింద తెలంగాణ నీళ్లను సాగర్, శ్రీశైలంలో ఆపి పెట్టాలని చెప్పి మేము ఇటు బీజేపీని, కేఆర్ఎంబీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ సంవత్సరానికి వాడుకోంగా ఏమైనా మిగిలితే క్యారీ ఫార్వర్డ్ విధానం ఉంటుంది. సాగర్లో, శ్రీశైలంలో ఆపెట్టుకుంటే వచ్చే వానకాలం పంటలకు, నారుమల్లకు ముందుగానే నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు వచ్చే సంవత్సరం కరువు వచ్చినా మన నీళ్లు మనకు అక్కడ ఉంటే మంచినీళ్లకు హైదరాబాద్కు, దక్షిణ తెలంగాణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఎట్లా వదిలిపెడుతున్నారు? ఎంతసేపు కేసీఆర్ గారి మీద పడేడ్చుడేనా? ఆ బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారి మీదనే పడేడుస్తారు. కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగాలేస్తే కేసీఆర్ గారి మీద పడేయడము, కేసీఆర్ గారు జపం చేయడమే రేవంత్ రెడ్డికి. చిచ్చాట్లు పెట్టుడు, ప్రభుత్వ పైసలతో ఎన్నికల ప్రచారాలు చేసుడు, కేసీఆర్ గారి మీద పడియడమేనా? రాష్ట్ర హక్కులు కాపాడరా? మీకు బాధ్యత లేదా? మీరు కుర్చీలో కూర్చున్నది మన రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికా, మన హక్కులు కాలరాయడానికా? నీకు ఆ హక్కు లేదు. మీరు అట్లా చేస్తుంటే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అవసరమైతే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతుంది. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడిస్తాం. అవసరమైతే మా ఎంపీలు కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రిని కలిసి, బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్ర మంత్రికి చెప్తాం. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతాం. 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచినా, 8 ఎంపీలు బీజేపీ గెలిచినా తెలంగాణ హక్కులు కాలరాయబడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు పెదవి విప్పరు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర హక్కులు కాపాడరు. ఇది ఎక్కడి అన్యాయము? బట్ అయినా బీఆర్ఎస్ రాజ్యసభలో మాకున్న 4 ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావిస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడించి మేము ఒత్తిడి పెంచుతాం. ఈ రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.